బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య ఏ సాంగ్స్ అయినా కానీ మీ గాత్రంతో అయితే అలా మెస్మరైజ్ చేస్తారని కూడా మేము విన్నాం. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో. సైడ్ రావాలంటే సపోర్టింగ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఆ సపోర్ట్ అనేది మీకు ఎలా దొరికింది ఏంటి? ఎక్కువగా మా వారు సపోర్ట్ చేస్తారండి. అతను సపోర్టింగ్ వల్లనే ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను. ఆ ఫోక్ సాంగ్స్ జర్నీ అనేది కూడా మీకు ఎలా మొదలైంది ఏంటి? సింగింగ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక మామూలు అమ్మాయి. పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాక చిన్న అబ్బాయిని పడుకోబెట్టి ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మీలాంటి వాళ్ళ వల్లనే మేము ముందుకు వస్తున్నాం. మేము ఎవరికి తెలియదు కూడా. బయట ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉందనేది మీకు అర్థమైందా? ఆడిషన్కి వెళ్ళాను సార్. ఏజ్ లిమిట్ పెట్టారు అక్కడ 18 to 30 బిలోనే. ఎక్కువ రికమెండేషన్ కూడా నడుస్తుంది. మీ ఐ డ్రీమ్ మీద ఒక సాంగ్ లిరిక్స్ నేను రాసుకున్నాను సార్. రియల్లీ? ఖచ్చితంగా పాడండి అమ్మా. పొద్దు పొద్దున్న నిద్ర లేచి చేతిలో పేపరు కలము బట్టి వెళ్ళే బాటలో సత్యం చెప్పి సింహంలా గర్జిస్తూ ఉంటుంది. మన ఐ డ్రీమ్ మీడియా సంచలనం సృష్టిస్తుంటుంది. ఇప్పుడు తొందరలో మీ దగ్గర నుంచి ఏమైనా కానీ ఒక మంచి ఫోక్ సాంగ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రేక్షకులకి? నాట్లేసే పాట నేను రికార్డింగ్ చేశాను. నాటయ్య వస్తావా పిల్ల నీవు, కోడలి పిల్ల నీవు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు, అత్తమ్మ నాకు. అండ్ మీ నాన్నగారి గురించి కానీ సో అమ్మగారి గురించి కానీ చెప్తూ ఉన్నారు. సో వాళ్ళతో అనుబంధం అనేది ఎలా ఉంది ఏంటి? ముఖ్యంగా సార్ నేను పాటలు నేర్చుకున్నానంటే ఏదో ఒక రోజుకైనా కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు పాడాలి అని ఒకటి అనిపిస్తుంది కదా, అలా ఎవరన్నా ఉన్నారా ఏంటి? చరణ్ అర్జున్ సార్. చరణ్ అర్జున్ గారు. ఎవరి లైఫ్లో అయినా కానీ సుఖాలు ఎంత ఉంటాయో సో కష్టాలు కూడా అన్నీ ఉంటాయి అనమాట. అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నేను చిన్న అబ్బాయిని డెలివరీ అయ్యాను సార్. మా నాన్నగారు అప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయారు. ముందు రోజు మాట్లాడారు నాతోనే. అప్పుడు వెళ్ళలేని పరిస్థితి సార్. ఆఖరికి నాన్న చూడలేదు. వీడియో కాల్లోనే చూసారు. కన్న తండ్రి చివరి చూపు అనేది కూడా చూసుకోలేని క్షణాలంటే అది నిజంగా. నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీ కోసం ఏడుస్తున్నా, నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీ కోసం వెతుకుతున్నా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఫోక్ సాంగ్స్ అయినా అండ్ డివోషనల్ సాంగ్స్ అయినా, భజన సాంగ్స్ అయినా, ఏ సాంగ్స్ అయినా కానీ నేను ఇట్టే పాడేస్తాను. దానికి తగ్గట్టు ఉండే గాత్రం అంటూ కూడా మనతో పాటు ఇక్కడ వర్ధమాన గాయని మరి సరస్వతి గారు ఉన్నారు. మరి అయితే లేట్ చేయకుండా మరి ఆ సాంగ్స్ ఎలా పాడతారు, ఆవిడ జర్నీ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సరస్వతి గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండి. థ్యాంక్ యూ. సరస్వతి గారు, మెయిన్గా అయితే మీరు ఫోక్ సాంగ్స్ కానీ భజన సాంగ్స్ కానీ ఏ సాంగ్స్ అయినా కానీ మీ గాత్రంతో అయితే అలా మెస్మరైజ్ చేస్తారని కూడా మేము విన్నాము. సో ఇంతకు మీరు ఈ సింగింగ్లో ఎలా మొదలుపెట్టారు మీ జర్నీ అనేది? నేను చిన్నప్పుడు పాడేదాన్ని సార్. ఆ తర్వాత మేము సిటీకి వచ్చాం. మాది యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ బొబ్బిలి, విజయనగరం బొబ్బిలి. మేము సిటీకి వచ్చి జీడిమెట్లలో ఉంటున్నాము. ఓకే. సిటీకి వచ్చినాక జాబ్కి వెళ్ళిపోయేదాన్ని. ఇంక ఈ సాంగ్స్ అవి ఏం తెలీదు, మర్చిపోయినాను. ఓకే. ఒకసారి కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఆంటీస్ అందరూ పాడుతున్నారు. నేను కూడా పాడొచ్చా అని ఒక పాట పాడాను. ఆ పాటతో అక్కడ అందరు ఆంటీస్ కూడా కంటిన్యూగా నువ్వు రామ్మా అని చెప్పేసి ఈ 1 year నుంచి నేను సాంగ్స్ కంటిన్యూ చేస్తున్నాను సార్. ఓకే. కానీ మీరు జర్నీ ఏదైతే మొదలుపెట్టారో అది కూడా పెళ్ళైన తర్వాతనా, పెళ్ళికి ముందా అండి? పెళ్ళైన తర్వాతే సార్. లాస్ట్ 1 year నుంచే నేను సాంగ్స్ పాడేది. ఓకే. సో ఆ తర్వాత మరి ఇంట్లో వాళ్ళ ప్రాబల్యం ఎలా ఉంది? సో వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నారా, లేకపోతే ఎందుకంటే యూజువల్గా సో ఒక హౌస్ వైఫ్స్ ఇలా సింగింగ్ దానిలోకి కానీ లేకపోతే ఇటు సైడ్ రావాలంటే సపోర్టింగ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఆ సపోర్ట్ అనేది మీకు ఎలా దొరికింది ఏంటి? ఎక్కువగా మా వారు సపోర్ట్ చేస్తారండి. అతను సపోర్టింగ్ వల్లనే ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను సార్. అతను బాగా సపోర్ట్ చేస్తారు. అంటే వాయిస్ బాగుందని అంటున్నారు కదా అందరూ. మాకు ఎలాగో పాటలు రావు, నీకు వచ్చు కదా, నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా ఆయన ఎక్కడికి వచ్చినా నన్ను తీసుకెళ్తారు. ఓకే. అతని సపోర్టివ్ బాగానే ఉంటుంది సార్. అండ్ సరస్వతి గారు, మెయిన్గా అయితే సో మీరు బాగా ఫేమస్ అయింది కూడా సో ఒక ఫోక్ సాంగ్స్తో. సార్. సో ప్రెసెంట్ అయితే ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్ అయితే సూపర్గా నడుస్తుంది. సార్. ఏంటంటే వేరే వేరే లాంగ్వేజెస్లో చూసుకుంటే ఏదైనా కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అట్లా వింటుంటాం, కానీ తెలుగులో మాత్రం ఎవర్ గ్రీన్గా సో ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ అనేది కూడా బాగా వస్తున్నాయి. ఆ ఫోక్ సాంగ్స్ జర్నీ అనేది కూడా మీకు ఎలా మొదలైంది ఏంటి? అదే సార్, ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలామంది పెడుతున్నారు కదా
నేను మామూలుగా హౌస్ వైఫ్ని, ఎలాంటి సంగీతం నేర్చుకోలేదు, సింగింగ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక మామూలు అమ్మాయిని. అందరినీ కొంతమందిని చూసి నేను కూడా పాడొచ్చు కదా, వాయిస్ బాగుంది అంటున్నారు కదా అందరూ అని చెప్పేసి నేను అలాగా సింగింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాక చిన్న అబ్బాయిని పడుకోబెట్టి ఖాళీ టైంలో గూగుల్లో లిరిక్స్ తీసుకొని అవి వర్క్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఓకే. సో మీకు ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే ఇద్దరు అబ్బాయిలండి. సో వాళ్ళని ఒక పక్క మంచిగా ఫ్యామిలీని ఒక పక్క వాళ్ళను మంచిగా చూసుకుంటూ ఇంకో పక్క మీ సింగింగ్ కెరియర్ అనేది కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్. సో అది పెద్ద ఛాలెంజ్ కదండి. కానీ ఆ టైమింగ్స్ అనేది ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? అదే ఇంకా సింగింగ్ అంటే ఇష్టం సార్, దాని మూలన ఎలాగో ఖాళీ టైం ఉంటుంది, పిల్లోడు వెళ్ళిపోతాడు కదా స్కూల్కి, ఇంకా చిన్న అబ్బాయి కూడా పడుకుంటాడు. సో ఆ టైంలో ఈయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. నేను ఇంకా ఖాళీ టైంలో సీరియల్స్ అలాంటివి ఏం పెట్టుకోకుండా నచ్చినది సింగింగ్ కాబట్టి ఈ లిరిక్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకే. అండ్ మీకు ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ ఇన్స్పైరింగ్ అనిపించి అరే ఇది నేను పాడగలుగుతాను అని చెప్పేసి అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? ఈ మధ్య ట్రెండింగ్ సాంగ్ ఉంది సార్, ప్రభా గారు పాడారు కదా పాట, ఓపిలుగా. ఓకే ఓకే. అది వాళ్ళు కూడా పాడుతున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం, వాళ్ళంతా కాకపోయినా ఒక 50% అయినా పాడదాంలే అన్నట్టు అనిపించింది. అది ట్రై చేశాను, ప్రాక్టీస్ చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే యా ప్లీజ్. ఏంటంటే అసలు సింగర్గా మీ దగ్గర నుంచి పాటలు వినాలని నేనే కాదు మా ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువగా సంగీతమే నేర్చుకోలేదు, పాటలు సరిగా పాడకపోయినా ఏమనుకోవద్దు. సో మొత్తానికైతే స్టార్టింగ్లో ఒక స్టార్ మార్క్ డిస్క్లైమర్ ఇస్తారు చూసారా, ఆ టైంలో ఇచ్చేసారు. ఓకే సార్. యా ప్లీజ్. ఓకే. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలసుగా చూస్తున్నవో, నీ సొమ్మేమన్నడిగిన్న సోకులు పడుతున్నవో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలసైపోతున్ననా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా యహ ఓ పిల్లగా వెంకటి, చూడకపోతుంటవో కానకపోతుంటవో, నా పిల్లగ వెంకటి, చూడకపోతుంటవో కానకపోతుంటవో. భలే వాడారండి. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక ఊహలోకి వెళ్ళిపోయాను అనమాట. కానీ చాలా సూపర్గా పాడారు. అండ్ యూజువల్గా ఆ సింగింగ్ అనేది అంత ఈజీగా రాదు. సో ఆ సింగింగ్ నేర్చుకోవడంలో కూడా మీరు చాలా ఛాలెంజెస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. అవును సార్. అంటే మీరు పాడి ఎప్పుడైనా కానీ సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళతో పాటు నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా అనిపించుంటుంది. మీకు నార్మల్గా అలాంటి నెగిటివ్గా కామెంట్స్ కానీ ఏమన్నా వచ్చాయా? వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నెగిటివ్ అంటే సార్, నేను ఎక్కువగా నెగిటివ్ సాంగ్స్ వచ్చేలాంటి సాంగ్స్ పాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే సాంగ్స్ కూడా మంచి కొంచెం మీనింగ్ఫుల్ సాంగ్స్ అవే పెట్టుకుంటాను సోషల్ మీడియాలో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ అది వాళ్ళు అలా పెట్టారు కదా, దానికి ఆపోజిట్లో మనం ట్రై చేద్దాం అంటే మంచి సాంగ్ పాడి పెట్టాలి ఒకటి. సెకండ్, సరేలే అన్నారు కదా, మనం కొంచెం మంచి పొజిషన్లోకి వెళ్తే వాళ్ళే మళ్ళీ పిలిచి బాగుందమ్మంటారు. వాళ్ళు నెగిటివ్గా పెట్టారని ఫీల్ అవ్వకూడదు, మనకి నచ్చిన పని మనం కరెక్ట్గా చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అని నా ఐడియా. ఓకే. సో మొత్తంగా సో ఎక్కడైతే తప్పులు చేసా దాని నుంచి కూడా నేర్చుకుని ముందుకెళ్ళిపోతున్నారు అనమాట. అవును సార్. యా. కానీ ఈ సోషల్ మీడియా ఒకవేళ లేకుండా ఉంటే మీ టాలెంట్ అనేది ఇంత బయటకు వచ్చేదంటారా? లేదు సార్, రాదు. మీలాంటి వాళ్ళ వల్లనే మేము ముందుకు వస్తున్నాం సార్. మేము ఎక్కడో మారుమూలని ఉంటాం, మేము ఎవరికి తెలియదు కూడా. సో అందుకే మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలి మళ్ళీ మళ్ళీ. ఓకే. అవును సార్. ఏంటంటే ఒక టాలెంట్ ఉన్నారంటే ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు చాలా. నేను ఆడిషన్కి వెళ్ళాను సార్, సింగర్ శ్రీరామ్ సార్ కూడా ఉన్నారు ఆ టైంలో. అప్పుడు నేను పాడిన పాట భీమ్లా నాయక్ నుంచి అంత ఇష్టమైంది అయ్యా సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత సార్ వాయిస్ బాగుందని చెప్పారు. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఏజ్ లిమిట్ పెట్టారు అక్కడ. ఓకే. 18 to 30 బిలోనే. అది ఆడిషన్ కూడా బషీర్బాగ్లో జరిగింది. ఇది ఏం ఆడిషన్ అమ్మా? ఇండియన్ ఐడల్. ఇండియన్ ఐడల్. ఓకే. అలాగే సూపర్ సింగర్ కూడా సారే వచ్చారు. ఇండియన్ ఐడల్ ఆడిషన్ మొన్న లాస్ట్ ఇయర్ అయింది సార్. అక్కడికి వెళ్ళినాక సార్ వాయిస్ బాగుందమ్మా, 35+ ఆడిషన్ పెట్టినప్పుడు మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి అన్నారు. కానీ ఏంటంటే మనకు అన్ని అర్హతలు ఉన్నా కానీ సో ఆ ఏజ్ లిమిట్ వల్ల ఆగిపోయామన్నప్పుడు మీరు పడిన బాధ చాలా ఉంటుంటుంది కదా.
అంటే సరే అంతవరకు వెళ్ళినామంటే సరేలే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అన్నట్టు. అంటే రకరకాల ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ వచ్చారు అక్కడికి. ఆల్రెడీ వేరే షోలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసాం, మాట్లాడాం, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటమ్మా, మీరు అక్కడ నేర్చుకున్న సందర్భాలు కానీ ఏం నేర్చుకున్నారు అటు వెళ్ళడం వల్ల? అంటే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ పాడేది జస్ట్ ఒక 2 లైన్సే. ఆ 2 లైన్స్లో వాళ్ళకి మన వాయిస్ ఏం అర్థం అవుతుందో తెలీదు. కాకపోతే అక్కడ వస్తారు కదా ఎక్స్పీరియన్స్ సింగర్స్ వస్తారు కదా, వాళ్ళు చెప్తారనమాట మీ వాయిస్కి ఇది సెట్ అవుతుంది, మీరు ఇదే పాడండి, ఈ జోనర్లో మీరు వెళ్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి నాకు ఎక్కువ నా వాయిస్కి మెలోడీ సెట్ అవుతుంది అని కూడా చెప్పారు. నేను పాడిన సాంగ్ కూడా అక్కడ అదే చిత్రమ్మ గారు పాడిన పాట పాడాను, అంత ఇష్టమైంది అయ్యా సాంగ్. ఓకే, ఆ సాంగ్కి నా వాయిస్ సెట్ అయిందని ఆ సార్ ఆ రోజు కంపల్సరీ నాకు ఒక సెల్ఫీ కూడా ఇచ్చారు. ఓ నైస్. వాయిస్ అంత బాగుంది కాబట్టి సార్గా సెల్ఫీ కూడా ఇచ్చారు. అండ్ మిమ్మల్ని అయితే ఇంకా 35 ఏజ్ లిమిట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు రండి, సెలెక్ట్ అవుతారని కూడా చెప్పారు. సో అలాంటి మాటలు ఎంతో బూస్టింగ్ అనిపిస్తాయి కదా. ఆల్రెడీ ఇంకా ఆ సార్ ఇంకేమైనా అవకాశం ఉందేమో, ఏజ్ లిమిట్ తీసేసి ఇంకేదైనా అవకాశం ఉందేమో అని ఇంకో దగ్గరికి తీసుకెళ్లారు ఇంకో సార్ని పరిచయం చేయడానికి. కాకపోతే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి, అది మనకి వరల్డ్ లెవెల్లో ఉంటుంది కదా సార్. అందుకని వాళ్ళు కూడా ఏం చేయలేము, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే చూద్దాంలేండి అని అన్నారు అంతే. కానీ ఆ సార్ ఇంకొక అతని దగ్గర తీసుకెళ్లారు. శ్రీరామ్ గారు నిజంగా ఇంత సపోర్టివ్ గా. కానీ యూజువల్గా ఇండియన్ ఐడల్ నుంచి మన సింగర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ శ్రీరామ్ గారి గురించి చెప్తూ ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఆ సార్ రావడంతోనే బాగా అందరూ అరిచేసి కేకలేసేసి చాలా బాగా అక్కడ అనిపించింది. చాలా మంది జనాలు వచ్చారు సార్, 1200 మంది వచ్చారు అక్కడికి. 1200 మంది ఆడిషన్ సార్. మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళారు 11 అయింది. అయినా కానీ మా వారు ఏమనలేదు పాపం, పిల్లలు ఆయనే చూసుకున్నారు. సరేలే వెళ్ళావు కదా, డిసప్పాయింట్ అవ్వకలే అని చెప్పారు. ఓకే, ఏంటంటే అలాంటి ఎంకరేజింగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది మన వెనకాల ఉంటే మనం బాగా పరిగెత్తగలుగుతాం. అండ్ సో ఇండియన్ ఐడల్ కానీ సూపర్ సింగర్ కానీ ఇలాంటి ఆడిషన్స్ అనేది కూడా మీరు ఫేస్ చేయడంతో సో బయట ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉందనేది మీకు అర్థమైందా? అర్థమైంది సార్, కాకపోతే అక్కడ ఎక్కువ రికమెండేషన్ కూడా నడుస్తుంది ఎక్కడైనా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్, మేము కొత్త వాళ్ళం, మాకు సంగీతం ఏం రాదు, వాయిస్ ఎంత బాగున్నా సంగీతం అది ఏం రాదు కదా. రానప్పుడు మేము వెళ్ళామంటే అక్కడ మళ్ళీ వాళ్ళు మాకు ఓనమాల నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అదే వాళ్ళకి వేరే షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకంటూ ఒక ఫేమ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కొంచెం రేటింగ్ ఉంటుంది. అందుకని ఎంత ఆడిషన్ ఇచ్చినా కానీ అది పబ్లిసిటీ వరకే వాళ్ళకి ఉంటుంది లోపల. సో ఈ షోస్లలో మెయిన్గా ఇదే జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో మీరు పర్సనల్గా ఫేస్ చేశారు కాబట్టి సో ఇలా అంటున్నారు. అండ్ ఇంకా ఏంటంటే సో ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫోక్ సాంగ్సే నడుస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ ఎందుకు ప్రజలు అంత ఇష్టపడుతున్నారని యాజ్ ఎ సింగర్గా మీరు అనుకుంటారు చెప్పండి? అంటే సార్ ఫోక్ అనేది మన జనాల నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ సిటీలో ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా ఊర్లలో మనం అంతా ఒకేలా ఉంటాం కాబట్టి అక్కడ మన జనంలో నుంచి ఇది మనది, ఇది ఈయన మనవాడు అని చెప్పుకునేలా ఉంటుంది మన సాంగ్. అందుకని ఎక్కువ ఫోక్కి ఇంపార్టెన్స్ ఇస్తారేమని నా భావన. ఓకే, అంటే ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక ఫోక్ సింగర్ వస్తే మేము అడుగుదాము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే జనంలో పుట్టేది జానపదం అంటారు కదా, కాబట్టి అంటే మనకు అర్థమయ్యేలాగా ఉంటాయి, మన మాటల నుంచే పాటలు అవుతాయి అవి. అందుకని ఎక్కువ మన పాటలు ఎక్కువ ఇష్టపడతారు, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా హార్ట్కి టచ్ అయ్యేలా ఉంటాయి అవి. అవును సార్. కానీ యూజువల్గా ఆ ఫోక్ సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి సో ఏదన్నా కొంచెం బాగుండి అంటే వినసొంపుగా ఉంది అని అంటే చాలు, అదైతే మిలియన్ వ్యూస్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు తొందరలో మీ దగ్గర నుంచి ఏమైనా కానీ ఒక మంచి ఫోక్ సాంగ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రేక్షకులకి? ఇప్పుడు మీ దగ్గర పాడమంటారా? ఇప్పుడు వచ్చేది ఏమన్నా ఉందా ఏంటి? రికార్డింగ్స్ చేసేది ఒకటి, నేను అది మన ఊర్లలో నాట్లేసేది ఉంటుంది కదా సార్, ఆ నాట్లేసే పాట నేను రికార్డింగ్ చేశాను, అది పాడింది రాసింది నేనే. ఓకే ఓకే, మీరు సింగర్తో పాటు లిరిసిస్ట్ అనమాట. ఏదో అలా కొంచెం సార్. ఓకే, సరస్వతి గారు మీరైతే లిరిసిస్ట్గా సింగర్గా అండ్ రికార్డింగ్ కూడా చేసా అన్నారు. మరి ఆ సాంగ్ ఏదో ముందుగానే మాకు కాస్త పల్లవి వరకన్నా పాడితే మేము వినాలనుకుంటున్నాం. అలాగే సార్. అది పాట ఏంటంటే కోడలు అత్త మధ్యలో ఉంటది, అత్త పనులు చెప్తుంటే కోడలు ప్రతి పని నాకు వస్తుంది అంటది, ఏదో ఒకటి సాగు చెప్పి తప్పించుకుంటది. ఎవరు? కోడలు.
కోడలు. ఫైనల్గా ఏంటంటే సరే ఈ అమ్మాయి ప్రతి పనికి ఇట్లా అంటుంది కదా, లాస్ట్లో ఏదైనా ఎంటర్టైన్మెంట్ అంటే మూవీకి వెళ్దామా వస్తావా అని అంటే మూవీకి అంటే సై అంటది, సినిమాకి వెళ్దామంటే సై అంటది, పనికి మాత్రం ఏదో ఒక సాగు చెప్తుంది. అట్లా అనమాట ఆ పాట. కానీ సందర్భం చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంటుందో అదే ఓకే పాడమంటే పాడండి. నాటయ్య వస్తావా పిల్ల నీవు, కోడలి పిల్ల నీవు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, కలుపు తీతకొస్తావా పిల్ల నీవు, కోడలి పిల్ల నీవు, కలుపు తీస్తే కడుపునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, కలుపు తీస్తే కడుపునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు. అట్లా అన్ని సాకులు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఫైనల్గా సినిమాకి వస్తావా పిల్ల నీవు, కోడలి పిల్ల నీవు, సినిమా అంటే సై అంటానమ్మ నేను అత్తమ్మ నేను, సినిమా అంటే సై అంటానమ్మ నేను అత్తమ్మ నేను. వా భలే ఉందండి. కానీ ఆ సందర్భం కానీ అండ్ దాంతోపాటు మీరు పాడిన ఆ పాట లిరిక్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి. అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు. మీరు ముందన్నారు చూసారా, అసలు జానపదం అంటే ఏంటంటే మనలోంచి పుట్టే సాంగ్స్, అందుకే ప్రేక్షకులు అంతగా ఆదరిస్తున్నారు అని చెప్పి. అంటే మాది పొలమే సార్, అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అంతా వ్యవసాయమే, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, వ్యవసాయం కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఊర్లలో అత్తయ్య గారు ఏదైనా పని చెప్తే కోడలు, ఇప్పుడు ఆ పాటలో ఉన్న మీనింగ్ కూడా ఏంటంటే కలుపు తీస్తే కడుపున వస్తుంది, చేనుకు వస్తే చేతులను వస్తాయి, అట్లా ఏదో ఒకటి అనమాట. వడ్లు మన ఊర్లలో ఒకప్పుడు దంచేవాళ్ళు, ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చినాయి, కానీ దంచుతావా అంటే దంచే ఓపిక లేదంటది, అట్లా ఏదో ఒకటి అనమాట. అది ఊర్లలో వెనకటి మాటలన్నీ నాకు గుర్తొచ్చి నేనే కొన్ని లిరిక్స్ అట్లా నోట్ చేసుకుని పాడాను. ఆ లిరిక్స్ బాగా రాశారు. ఇంతకు మీ అత్తగారు చెప్పిన పనులకు మీరు ఏమన్నా సాకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అట్లా అవకాశం లేదు సార్, ఎందుకంటే అత్తయ్య ఊర్లో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాము. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అంటే పని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సార్. అయితే మేము వెళ్ళేది సంక్రాంతికి, మా సైడ్ సంక్రాంతి బాగా చేస్తారు సార్. మనకి ఇక్కడ తెలంగాణలో దసరా పండుగ ఎలాగో మాకు విలేజ్లో అక్కడ సంక్రాంతి బాగా. ఆ పండగకి మేము వెళ్ళేది ఒక 10 రోజులు. ఆ 10 రోజుల్లో వాళ్ళు పనులు చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం కొత్త మురిపెంలాగా అనిపిస్తుంది కదా, చెప్పడానికి ఇష్టపడరు. అట్లా ఆ అవకాశం అయితే ఇప్పటివరకు రాలేదు. అయినా కానీ కొంచెం మేము సరదాగా పోతుంటాం పొలంలోకి, సాయంత్రం పూట వెళ్తే బాగుంటుంది, పచ్చదనం బాగుంటుంది కదా అన్నట్టు వెళ్తుంటాం. ఓకే. అండ్ ఈ సాంగ్ అయితే రికార్డింగ్ అయిపోయింది. సో మీ లైఫ్లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అండి? నిజం చెప్పాలంటే సార్, నేను పైసలు తీసుకోలేదు సార్. డబ్బులు తీసుకోలేదు? ఈ సాంగ్కి తీసుకోలేదు, పాడిన దానికి తీసుకోలేదు. ఇక ముందు కూడా నేను ఎలాంటి అమౌంట్ అడగదలుచుకోవట్లేదు, మంచి పేరు వస్తే చాలు. కానీ ఏంటంటే ఒక పేరు వస్తేనే సరిపోతుందా చెప్పండి? అంటే సార్ ఇప్పుడు నేను ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడే మనం డిమాండ్ చేసామనుకోండి, అంటే నాకు ఇంత కావాలి అని అడిగితే ఏమవుతుందంటే మనకి ఎలాంటి పేరు లేదు ఇప్పటి వరకు. ఏమీ లేనప్పుడు అమౌంట్ డిమాండ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ ఒక 5-6 సాంగులు హిట్ అయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు తోచినంత ఇస్తే తీసుకోవచ్చు. మనం ఇప్పుడు నాకు ఇది ఇవ్వండి అంటే కరెక్ట్ కాదేమోనని నా ఆలోచన. ఓకే, మొత్తానికైతే సో మీరు ఇప్పుడైతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రీజన్ పేరు కోసం అంతే సార్. అంటే వాయిస్ బాగుంది, కొంచెం పాడాము అంటే మా నాన్నకి కూడా పాటలు అంటే చాలా ఇష్టం సార్. అమ్మాయితో పాటలు పాడిపించారు, అప్పుడు మేమున్న పొజిషన్లో నాకేం నేర్పించలేకపోయారు. సరే మా నాన్నగారు పాడాలి అని అన్నారు కదా, ఆ విధంగానైనా ఇప్పుడు కొంచెం టైం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది, సోషల్ మీడియా లేకపోతే నేను ఏ మూలను ఉండేదానిలేండి. సరే ఈ విధంగా సోషల్ మీడియానైనా యూజ్ చేసుకుందాంలే, కనీసం నలుగురి కన్నా తెలుస్తాం కదా పాడుతున్నానని, అట్లా అంతే. అండ్ మీ నాన్నగారి గురించి కానీ సో అమ్మగారి గురించి కానీ చెప్తూ ఉన్నారు, సో వాళ్ళతో అనుబంధం అనేది ఎలా ఉంది ఏంటి? మేము 5గురం సార్, ఒక అన్నయ్య, 4 అక్క చెల్లెళ్ళం, నేను లాస్ట్ ఆమెని. మాది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. నాన్న ధాన్యం వ్యాపారం చేసేవాళ్ళు, మాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలంలోనే పంట చేసుకొని మాకు మామూలుగానే నడిచిపోయేది. ఇక నేను కూడా ఎక్కువ చదువుకోలేదు సార్, 10th క్లాస్ వరకే చదివాను. ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు, తెలుగు మీడియం అండి, జడ్పీహెచ్ స్కూల్ అంటారు కదా, ఆ స్కూల్లో చదువుకున్నాను. 5వ తరగతి వరకు మా స్కూల్, మా పల్లెటూరు. 5వ తరగతి నుంచి వేరే స్కూల్కి వెళ్ళాలి, కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది వేరే స్కూల్, జడ్పీహెచ్ స్కూల్. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో.
ఓకే. అట్లా. ఎక్కడ మా విజయనగరం దగ్గర ఎక్కడ అండి? బొబ్బిలి సార్ విన్నారా పేరు? బొబ్బిలి ఎందుకు బొబ్బిలి. వినలేదండి? పిరిడి విన్నారా సార్ పేరు? పిరిడి వినలేదండి. బొబ్బిలి, గొల్లపల్లి అక్కడ ఆ సర్కిల్లో ఉంటాయి పేర్లన్నీ. ఎక్కువైతే బొబ్బిలి అంటే అందరికి అర్థమవుతుంది. బొబ్బిలి పక్కన మాది పల్లెటూరు పిరిడి. బొబ్బిలిలో అయితే కాలేజీలు అన్నీ ఉన్నాయి సార్, మాది బొబ్బిలి పక్కన పిరిడి. అట్లా. నైస్. అండ్ ఈ సోషల్ మీడియా మొత్తం వచ్చిన తర్వాత సో పాటలు రాయడం కానీ వినడం కానీ అన్నీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు చాలామంది కూడా. అండ్ సో అందులో మీకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా సార్ నేను పాటలు నేర్చుకున్నానంటే మా అన్నయ్య, అతనికి ఆర్కెస్ట్రా ఉంది, భజన పాటలు, అయ్యప్ప స్వామి భజన పూజలు చేస్తారు వాళ్ళు. ఆయన ఇప్పుడు 18th ఇయర్ మాల వేస్తారు, పడి పూజ, గురుస్వామి అంటారు కదా, గురుస్వామి. వాళ్ళకి ఆర్కెస్ట్రా ఉంది. అసలు నేను పాటలు నేర్చుకోవడానికి కారణం కూడా మా నాన్నకి ఇష్టము, మా అన్నయ్య పాడతారు, ఆయన బాగా డాన్స్ చేస్తూ పాడతారు, నేను ఆయనలో 10%. నాన్నగారు కళాకారు? నాన్న పాడతారు, అన్నయ్య ఇప్పుడు అన్నయ్య ఇక్కడే ఉంటారు, అతనిలో నేను 10% పాడేది, అతన్ని చూసి నేను నేర్చుకున్నా డివోషనల్ సాంగ్స్. ఆయన డాన్స్ చేస్తూ వాళ్ళ ఆర్కెస్ట్రా తగ్గట్టు స్టెప్పులు వేస్తూ పాడతారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈ నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, అలాగే కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే సార్ మళ్ళీ మకర సంక్రాంతి అయ్యప్ప స్వామిని చూసి వస్తారు కదా, అప్పటి వరకు వాళ్ళకి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పడి పూజలు ముందే బుకింగ్ ఉంటాయి వాళ్ళకి. ఎక్కడెక్కడ బ్యానర్స్, విజిటింగ్ కార్డ్స్, అంటే వాళ్ళకి కమర్షియల్ ఉంటుంది, కొంచెం మనీ తీసుకొని చేస్తారు. ఒక 10 members గ్రూప్ అట్లా. అతని దగ్గర నుంచి నేను ఎప్పుడైనా ఇట్లా వెళ్తాం కదా, మనం పడి పూజ అన్నప్పుడు చెప్పినప్పుడు వెళ్తాం కదా, అప్పుడు ఆయన పాడినప్పుడు విని ఇంటికి వచ్చి నేను కూడా కొంచెం పాడితే బాగుండు కదా. అతని దగ్గర పాడడానికి భయం, ఎందుకంటే వాళ్ళకి మ్యూజిక్తో పాడిన పాటలు, నేను వేరే గుడికి వెళ్ళి పాడతాను. ఓకే. ఆ తర్వాత మీరు ఇట్లా సింగింగ్గా మీరు ట్రై చేస్తూ ఉన్నారు, ముందుకెళ్తున్నారు అని అన్నప్పుడు మీ అన్నయ్య గారి రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ అయితే సార్ అన్నయ్య ఒప్పుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల జనాలు ఉంటారు, ఎందుకు మన ఇంట్లో అమ్మాయి బయటికి వెళ్ళి పాడటం అవసరమా, నీకు వచ్చిన పాటల వరకు అవసరమైతే మా ఏమంటారు వాళ్ళ గ్రూప్లోనే నీ వాయిస్ కూడా బాగుంది కాబట్టి. అసలు యాక్చువల్లీ నేను పాడతానని మా అన్నయ్యకి తెలియదు సార్. నేను టెంపుల్లో పాడినప్పుడు మామూలుగా మనకి కోటి దీపోత్సవం లాగా 1,00,000 దీపోత్సవం అని ఒకటి జరుగుతుంది, అక్కడ శివాలయం ఉంది పెద్దగా, ఆ ఆలయంలో వీళ్ళది భజన పెట్టుకున్నారు, బుక్ చేసుకున్నారు వాళ్ళు. నేను ఎవ్రీడే వెళ్ళి పాడేది కూడా అదే శివాలయంలో. అయితే ఆ పంతులు గారు మా టెంపుల్ సింగర్ ఒక అమ్మాయి ఉన్నారు, మా కాలనీ అమ్మాయి అన్నట్టుగా, అక్కడ ప్రెసిడెంట్ అన్నయ్య కూడా, ఆ కాలనీ ప్రెసిడెంట్ అన్నయ్య కూడా ఆడపడుచు అన్నట్టుగా బాగా కొంచెం లైక్ చేస్తారు. అయితే ఎవరా అమ్మాయి అని చెప్పేసి మా అన్నయ్య అనుకుంటున్నారంట. అప్పుడు నేనే ఈ అమ్మాయి అని చెప్పేసి చేయి పట్టుకొని వెళ్ళి తీసుకెళ్తే అక్కడ ఈ అమ్మాయి మా సిస్టర్ అండి అని, ఈ అమ్మాయి పాడుతుందని నాకు తెలియదండి అంటే, లేదండి ఈ అమ్మాయి రోజు వచ్చి పాటలు పాడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు మా అన్నయ్యకి తెలుసు నేను పాడతానని. తర్వాత ఇలాగే ఒక 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చిన నేను ఇప్పటి వరకు. ఇట్లాంటి వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అతను కొంచెం ఎందుకమ్మా అవసరమా ఇవన్నీ వద్దు అన్నారు. కానీ మా హస్బెండ్ సరే నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా వెళ్తే నేను సపోర్ట్ చేస్తాను అని ఈయన ఇలాగా. ఓకే. సో మొత్తానికైతే సో మీరు సింగింగ్ అనేది తెలియకుండానే మీ అన్నయ్యకి ఒక సర్ప్రైజ్ అనేది కూడా ఇచ్చారు. సార్ నేను అక్కడ సాంగ్ పాడినప్పుడు అక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆ సార్ కూడా మా పార్టీ సాంగ్ ఏమైనా పాడగలుగుతారా అని కూడా అన్నారు. కాకపోతే ఆ పార్టీ సాంగ్లు అంటే అవి తిట్టడాలు అవి ఉంటాయి. అండ్ ఆ టెంపుల్కి కానీ అక్కడ ఉన్న దానిలకు మొత్తం మీరైతే ఆస్థాన విద్వాంసులు అంటారు చూసారా, అలా అయిపోయారనమాట. నైస్. అండ్ మీరు పాడే సాంగ్స్లలో మొన్న ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా సో చిత్ర గారి సాంగ్ ఏదో పాడారని అన్నారు కదా, ఒక్కసారి ఆ సాంగ్ పాడారంటే విందాం అనుకుంటున్నాను. ఓకే సార్, తప్పకుండా. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెని
ఏమన్నా సూపర్ అండి, సూపర్. ఏంటంటే మీకు ఆ గురువు ఎవ్వరు లేకపోయినా కానీ ఒక ఏకలవ్య శిష్యురాలుగా కూడా మీరైతే మీరు సొంతంగా ఒక సంగీతం నేర్చుకొని దాని తగ్గట్టు ముందుకెళ్తున్నారు చూసారా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సూపర్. అండ్ ఇలా పాటలు పాడుతూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. అండ్ నాకు డౌట్ యూజువల్గా ఏంటంటే, సో భజన సాంగ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఆ రెండు దానిలకు నార్మల్గా డిఫరెన్స్ ఏమనిపిస్తుందండి అంటే సింగింగ్ వైజ్ అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే సార్ ఇప్పుడు మనకి బావా మరదళ్ళు అట్లా అత్తా కోడళ్ళు అట్లా ఉంటాయి. ఇప్పుడు భజన అంటే మనం దేవుడిని ప్రార్థించేలాగా, మన కష్టాలు బాధలు చెప్పుకునేలాగా, అందరూ బాగుండాలని ప్రార్థించేలాగా ఉండేది భజన సాంగ్స్. భజనకి కంపల్సరీ కోరస్ ఉండాలి, భజనకు కోరస్ ఉండాలి. ఎందుకంటే భజన ఒక్కరితో అయిపోయేది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భజనలో ఎట్లుంటదంటే, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది సార్, బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అన్నప్పుడు సెరెను గణేశ సెరెనాలయ్య అనడానికి కోరస్ ఉండాలి అక్కడ. ఓకే, సో సాంగ్ పాడమంటే పాడతాను. యా ప్లీజ్. కాతే కోరస్ ఎవరు లేరు, పర్వాలేదు, నేనే. అవునా? ఓకే ఓకే ప్లీజ్. ఓకే. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య సెరెను గణేశ సెరెనాలయ్య ముజ్జగంబులేలే కన్నె మూల గణపయ్య సెరెను గణేశ సెరెనాలయ్య కానిపాక మందు బావిలోన పుడితివయ్యా సెరెను గణేశ సెరెనాలయ్య శ్రీశైల కొండల్లోన సాక్షివైనవయ్యా సెరెను గణేశ సెరెనాలయ్య ఆది పూజలన స్వామి వందనాలు గణపయ్య ఆపద మొక్కులు వాడ మూషిక వాహనం ఎక్కి రావయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య సెరెను గణేశ సెరెనాలయ్య ముజ్జగంబులేలే కన్నె మూల గణపయ్య సెరెను గణేశ సెరెనాలయ్య. వా, కానీ నాకు నిజం చెప్పాలంటే ఆ ఫోక్ సాంగ్స్ కంటే ఈ డివోషనల్ సాంగ్స్ మీరు పాడుతూ ఉంటే ఇంకా బాగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది నిజంగా, చాలా సూపర్గా కూడా ఉన్నాయి. అండ్ ఒక సింగర్ పాడుతున్నాయంటే ఇలా విని కూర్చొని ఆనందించడం అనేది కూడా నాకు కూడా ఒక అదృష్టమేమో. అండ్ సో మీకు యాజ్ ఎ సింగర్గా మీరు ముందుకెళ్తూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక ఫేవరెట్ సింగర్ కానీ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అని అనిపిస్తూ ఉంటుంది కదా, ఏదో ఒక రోజుకైనా కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అంటే వాళ్ళ దాంట్లో కూడా నేను పాడాలి అని ఒకటి అనిపిస్తుంది కదా, అలా ఎవరన్నా ఉన్నారా ఏంటి? చరణ్ అర్జున్ సార్. చరణ్ అర్జున్ గారు, ఓకే సార్ మ్యూజిక్ బాగుంటుంది సార్. ఓకే. అలాగే వాళ్ళ పిన్ని గారు రావుతల్లి రావుతల్లి సాంగ్ పాడారు కదా, భిక్షమమ్మ విన్నారా సార్? పేరు భిక్షమమ్మ. భిక్షమమ్మ గారు, భిక్షమమ్మ మంగ్లీ గారి కాంబినేషన్ లో ఒక సాంగ్ వచ్చింది మొన్న ఆషాఢం బోనాలకి, బాగా ట్రెండింగ్ అయింది ఆ సాంగ్. రావుతల్లి రావుతల్లి పాడమంటారా? పాడండి. మీరు పాడతా అంటే మేము వద్దంటామా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆ సార్ దగ్గర పాడాలని ఉంది, ఏమో అప్పటికి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. వస్తుందండి. మీరు ఏంటంటే సో ఇదే సంకల్పంతో సో మీరు ఇట్లాగే ట్రై చేసుకుంటూ వెళ్ళారంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చరణ్ అర్జున్ గారే మీరు పిలిచి అమ్మ ఎక్కడున్నా సరస్వతి గారు రండి అని చెప్పేసి అని అంటారు. ఓకే సార్, తప్పకుండా ఆ సాంగ్ పాడమంటే పాడతాను. ఓకే. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ తూర్పు రాజులు రేణికెళ్ళమ్మ టుంగు టుయ్యాల తెచ్చినారు రేణికెళ్ళమ్మ పడమట రాజులు రేణికెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ రావు తల్లి రావే తల్లి అడ్డడ్డడ్డడ్డే రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలవలంబె రేణికెళ్ళమ్మ రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలవలంబె రేణికెళ్ళమ్మ. మాట్లాడారా మీరు? ఎప్పుడు తెలియదు సార్, తెలీదా? సార్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూసాను ఆ సార్ని వాళ్ళ పిన్ని గారిని. ఓకే. అండ్ సరస్వతి గారు, మీరైతే సాంగ్స్తో మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ సో ఎవరికైనా కానీ ఎవరి లైఫ్లో అయినా కానీ సుఖాలు ఎంత ఉంటాయో సో కష్టాలు కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు మీ లైఫ్లో బాగా ఇబ్బంది పడిన క్షణాలు అయితే అది మనసులో గుర్తుండే ఉంటాయి. అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నేను చిన్న అబ్బాయిని డెలివరీ అయ్యాను సార్. మా నాన్నగారు అప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయారు.
ఓకే. ముందు రోజు మాట్లాడారు నాతోనే, మేము ఇల్లు కొనుక్కున్నాము, అమ్మ మీ ఇంటికి రావాలి అంటే ఒకప్పుడు మాది బాగా మిడిల్ క్లాస్ పొజిషన్, మేమేమీ బాగా లేనప్పుడు అతను కష్టపడ్డారు, మమ్మల్ని ఈ స్టేజ్కి తెచ్చారు. మేమందరం సెటిల్ అయ్యాము, అతన్ని మంచిగా చూసుకోవాలి, అమ్మని నాన్నని బాగా చూసుకోవాలన్న టైంకి చనిపోయారు. ముందు రోజు నాతో మాట్లాడి మీ ఇంటికి రావాలని ఉందమ్మా, చూడాలని ఉంది అని అన్నారు. నెక్స్ట్ డే నాకు బాబు 5 month బాబు, ప్రొద్దుట 6ంటికే ఫోన్ వచ్చింది, నాన్న పోయారు. అన్నయ్య కూడా అప్పుడే మాలలో కొండకెళ్ళి ముందు రోజే వచ్చారు అతను కూడా. ఇంకా మాలలో ఉంటే ఇబ్బంది అయ్యేదేమో, నాన్నయ్య కూడా చూడలేకపోయే వాళ్ళేమో. అతను ముందు రోజే వచ్చారు, మాల తీసేశారు, నెక్స్ట్ డే నాన్న పోయారని కాల్ వచ్చింది. అప్పుడు వెళ్ళలేని పరిస్థితి సార్. ఆఖరికి నాన్నని చూడలేదు, నేను వీడియో కాల్లోనే చూసాను. అంటే ఈ మాటకు మీరు అంటే కన్న తండ్రి చివరి చూపు అనేది కూడా చూసుకోలేని క్షణాలంటే అది నిజంగా ఎంత బాధపడి ఉంటారో లైఫ్లో. అది ఎప్పటికీ గుర్తుండిపోయిందేమో మీకు. సార్ అదొక్కటి నాకు లోటు సార్, మిగతా అన్నీ బాగానే ఉంటాయి. అది ఇంకా లైఫ్లో తీర్చలేనిది అంతే. యా. అండ్ మీరు ఒక లిరిసిస్ట్గా అండ్ సింగర్గా మరి ముందుకెళ్తూ ఉన్నారు. సో ఫ్యామిలీ మీద కానీ నాన్నగారి మీద కానీ ఏదన్నా సాంగ్ ఏమన్నా ఉందా? మా నాన్నగారి గురించి పోయినప్పుడు నేను చూసుకోలేదు కదా సార్, ఆ ఎక్స్పీరియన్స్తో నేను రాసుకున్న కొన్ని లిరిక్స్. అది యాక్చువల్లీ పాట మధుప్రియ గారిది, అమ్మ నువ్వు యాడున్నావమ్మా అని ఆవిడ పాడతారు. అదే ఆ ట్యూన్ నాకు నచ్చినందు మూలాన మా నాన్న నువ్వు ఎక్కడున్నావు నాన్న అని నేను రాసుకున్నాను సార్. అది మీ ముందు పాడతాను ఇప్పుడు. నాన్న నువ్వు యాడున్నావయ్యా, నీ కోసం ఏడుస్తున్నా, నాన్న నువ్వు యాడున్నావయ్యా, నీ కోసం వెతుకుతున్నా, కన్న బిడ్డ వదిలి నువ్వు, కన్న బిడ్డ వదిలి నువ్వు, కానరాని లోకానికి వెళితివా, నాన్న నువ్వు యాడున్నావయ్యా. అన్నయ్య దగ్గరకెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, అన్నయ్య దగ్గరకెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, నీ ఫోటోని చూపిండయ్యా, నీ ఫోటోని చూపిండయ్యా. మనిషి అన్నాక ఖచ్చితంగా సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట ఆ పడిన బాధలు కానీ ఉంటాయి. కాకపోతే ఇది మాత్రం ప్రతి ఒక్కరి మనస్సును కదిలించింది అనమాట. ఓకే. అండ్ మీరు ఫోక్ సాంగ్స్ కానీ భజన సాంగ్స్ కానీ ఇవన్నీ బాగా పాడుతూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక సింగర్గా మీరు పాడే పాటలను బట్టే పక్కన వాళ్ళ ఆ స్పందన అనేది కూడా ఉంటుంది. కానీ మీ తండ్రి గురించి మీరు అంటే పాడిన పాట మీరు ఎంత బాధతో పాడారో అని తలుచుకొని నిజంగా తలుచుకుంటుంటేనే మాకే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఓకే. మరి ఏంటంటే సో అమ్మ మీరు ఫోక్ సాంగ్స్ కానీ డివోషనల్ సాంగ్స్ కానీ ఇవన్నీ పాడుతూ ఉన్నారు. కాకపోతే సో యాజ్ ఎ లిరిసిస్ట్గా మీకైతే కొన్ని పాడడానికి కూడా అంటే రాయడానికి కూడా వచ్చినప్పుడు సో ఏదైనా కొన్ని సందర్భాలు ఇచ్చాయంటే మీరు వెంటనే పాడేయగలుగుతారా? మొన్న వరదలు వచ్చాయి కదా సార్, యా, ఆ వరదల్లో నాకు అంతగా రాకపోయినా కొన్ని లిరిక్స్ రాసుకున్నాను సార్. వా, అంటే అది ఒక సోషల్ కాన్సెప్ట్ టైప్ అనమాట. సో వరదల గురించి పాడతారా? యా ప్లీజ్ మా. వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ, పిల్ల పాపాలంతా చల్లా చెదరైనారమ్మా, తిండి నీళ్ళు లేక బాధపడుతున్నారమ్మా, కారు చీకట్లలో కష్టాలు పడుతున్నారు, నువ్వే దిక్కు అంటూ కృష్ణమ్మని వేడేరమ్మా, వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్క గడి అయినా ఆగిపోవే వానమ్మ. ఈ వరదల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనం చూసాము. ఇలాంటి సాంగ్స్ కూడా కొన్నిసార్లు కదిలిస్తూ ఉంటాయి. సో నిజంగా సూపర్ అమ్మా. ఏంటంటే మీరు పుట్టింది పెరిగింది మొత్తం విజయనగరము. మరి అక్కడ మొత్తం యాస కానీ భాషగా మన తెలుగు భాషలో కొంచెం మాండలికం కానీ కొంచెం వేరొస్తుంది. కానీ ఇక్కడ మన ఆ తెలంగాణ స్టైల్కి వచ్చేటప్పటికి మాత్రం అది కంప్లీట్ డిఫరెంట్. మీరు ఆ ఫోక్ సాంగ్స్ ఫస్ట్ అంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఆ కొన్ని పదాల విషయంలో అంటే ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయా? యాస కనపడుతుంది సార్. యాస కనపడుతుంది కదా, ఆ ఇబ్బందులు ఎప్పుడైనా ఫేస్ చేశారా?
లేదు సార్, మాకు అలవాటే కదా. అంటే మేము ఇక్కడ వచ్చి ఒక 15 ఇయర్స్ అయింది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ లాంగ్వేజ్ మాట్లాడతాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడతాము. ఆటోమేటిక్గా అక్కడ ప్రజల్ని చూడగానే అది వచ్చేస్తుంది. అది వస్తుంది. మేము ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు కూడా మా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం అదే స్లాంగ్ వచ్చేస్తుంది. ఓకే సార్. అండ్ మీరు ఒక హౌస్ వైఫ్గా ఉంటూ సో ఇలా ఇలా సింగింగ్ అనేది చేస్తూ మీ కెరియర్ని కూడా ఒక సింగర్గా మలుచుకోవాలని చూస్తున్నారు చూసారా, మీరు చాలా మందికి ఆదర్శం అమ్మా. థ్యాంక్ యూ సార్. నిజంగా సూపర్ అంటే సూపర్. సార్. సో మన ఇంటర్వ్యూ కూడా చాలా చాలా చక్కగా జరిగింది. సార్. సో ఇంకేమైనా మాతో పంచుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా మాట్లాడచ్చు. ముఖ్యంగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. ఎట్లా అంటే ఐ డ్రీమ్ అంటే చాలా ఫేమస్. మీ దగ్గరికి వచ్చి మీతో ఇలా పాటలు పాడటం నా అదృష్టం. కానీ మీరు ఇంత టాలెంట్ని పెట్టుకొని కూడా మీరు ముందుకెళ్తున్నారు చూసారా, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అమ్మమ్మ. సూపర్ అంటే సూపర్. ఒక సాంగ్ సార్, అది మన ఎమ్మెల్యే గారు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారు, మీకు ఐడియా ఉన్నారా సార్? వివేక్ గారు. ఆ సారు నేను అది శ్రీరామనవమికి రామాలయంలో ఈ సాంగ్ పాడినప్పుడు ఆ సార్ వచ్చి మరి పిలిచి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ పిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది పాడమంటే పాడతాను. రాముడు నాకు కూడా ఇష్టమైన దేవుడు. అవునా? ప్లీజ్ ప్లీజ్ పాడండి. ఓకే, అంత రాదు, కాకపోతే ట్రై చేస్తాను. ఓకే. అందులో సరిగమపాలు ఉంటాయి సార్. నేను సంగీతం నేర్చుకోలేదు, బట్ కొంచెం ట్రై చేస్తాను. ఓకే. సూపర్ అంటే సూపర్. మెయిన్గా ఆ మెయిన్ సాంగ్ మేల్ వోకల్స్లో మనం విన్నాం, ఆ ఫీమేల్ వోకల్స్తో మీరైతే నిజంగా ఇద్దరు పాడే సాంగ్ సార్ అది. యా, నిజంగా సూపర్, చాలా సూపర్గా పాడారమ్మా. ఓకే సార్. అండ్ సరస్వతి గారు, మీరైతే మంచి మంచి పాటలతో మమ్మల్ని అలరించారు. సో మంచి హ్యాపీ చేశారు అండ్ ఎమోషనల్ రైడ్కి తీసుకెళ్ళారు. అండ్ ఇలా ఒక ఫన్ రైడ్తో పాటు అన్ని ఎమోషన్స్ ఉన్న మూవీ ఎలాగో మన ఇంటర్వ్యూ కూడా అలాగే సాగింది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి సార్, మీ ఐ డ్రీమ్ అంటే బాగా అభిమానం మీద మీ ఐ డ్రీమ్ మీద ఒక సాంగ్ లిరిక్స్ నేను రాసుకున్నాను సార్. రియల్లీ? ఓ, లిరిక్స్ రాసేశారు. సాంగ్ బాగా హిట్ సాంగ్ అది. ఓకే. దానికి ప్యారడీ సాంగ్ నేను రాసుకున్నాను. ఓ సూపర్. కొంచెం పర్మిషన్ ఇస్తే పాడతాను. ఖచ్చితంగా పాడండి అమ్మా. ఓకే. పొద్దు పొద్దున్న నిద్ర లేచి చేతిలో పేపరు కలము బట్టి వెళ్ళే బాటలో సత్యం చెప్పి సింహంలా గర్జిస్తూ ఉంటుంది. మన ఐ డ్రీమ్ మీడియా సంచలనం సృష్టిస్తుంటుంది. సింహంలా గర్జిస్తూ ఉంటుంది. మన ఐ డ్రీమ్ మీడియా సంచలనం సృష్టిస్తుంటుంది. ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ పిలిచి భుజము తట్టి చేయూతనిచ్చి ప్రగతి బాటకు దారులు వేస్తుంది. మన ఐ డ్రీమ్ మీడియా ప్రజల గుండెల్లో దోసుకుపోతుంది. ప్రతి వీడియో ట్రెండింగ్ అవుతుంది. మన ఐ డ్రీమ్ మీడియా నట్టింట్లో చక్కర్లు కొడుతుంది. మీ పాట అదిరిపోయింది, నిజంగా మాకు హత్తుకునేలా ఉంది. బాగుంది సార్, నాకంటే ఏదో ఫ్లోలో వచ్చింది. కానీ సో ఎదుటి వారిని చూసే మా దగ్గర అంటే మాలో కూడా ఒకటి అంటే సాంగ్ ఒక
సింగరు లిరిసిస్ట్ నిద్ర లేచినట్టు నాలో కూడా లేచాడు అనమాట. బాగా పాడారు సార్ మీరు కూడా. మీరు అంటే మీరు స్పాంటినిటీ బాగుంది మీది. థ్యాంక్ యూ అమ్మా. కానీ మీరైతే మా ఐ డ్రీమ్ మీడియా తరపున అంటే దాని మీద సాంగ్ పాడారు చూసారా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వచ్చిన సింగర్స్ ఎవరైనా కానీ అంటే ఏదన్నా వాళ్ళు లిరిక్స్ రాసుకున్నా ఆ సాంగ్స్ పాడారు, అన్ని పాడారు, కానీ మా ఐ డ్రీమ్ మీద పాడారు చూసారా, నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సరస్వతి గారు. మీకే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. Yeah. ఎందుకంటే మీలాంటి పెద్ద సంస్థకు వచ్చి నేను పాడడం అంటే ఇది మామూలు మాటలు కాదు సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. కానీ ఏంటంటే ప్రతిభ ఉందంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు మీరు లిరిక్స్లో చెప్పారు చూసారా, సో ఖచ్చితంగా వెన్ను తట్టి ప్రోత్సహించడం మా బాధ్యత. అదే చేస్తూనే ఉంటాం అనమాట. అందుకే మీ ఐ డ్రీమ్ అంటే ఇష్టంతో నేను రాసుకొచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, నమస్తే అండి. యా. సో గైస్, మరి సరస్వతి గారు తన పాటలతో అండ్ తను రాసుకున్న పాటలతో కూడా ఎంతో అద్భుతంగా మనల్ని అలరించారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.